జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతున్న మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసంపర్క అభియాన్కి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నర్సాపూర్ మండలంలో గూడెంలో గ్రామంలో మొత్తం తిరగడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన నాయకులందరూ కూడా మున్సిపల్ కౌన్సిలర్లు, మన కాంటెస్టెడ్ క్యాండిడేట్ చైర్మన్ మురళి గారు, మిగతా మహిళా నాయకులు అందరూ కూడా ఇక్కడ బూత్ నాయకులు, మండల అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది. సో ఈ మహాసంపర్క అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశము నరేంద్ర మోదీ గారు ఈ 11 సంవత్సరాల నుండి మనకిస్తున్న పాలన, సేవ, సుపరిపాలన, పేదరిక నిర్మూలన, ఈ 3 అంశాలను ముఖ్యంగా ఉద్దేశం పెట్టుకొని ఆ దృష్టితోనే మొత్తం 11 సంవత్సరాల నుండి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో నడిపిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా కింది స్థాయి వరకు కూడా పేదలకు అందరికీ కూడా చిట్ట చివరి మనిషికి కూడా ఫలితాలు అందే రకంగా చేయడము. ఈరోజు ఈ గ్రామంలో మా ఎంపీ గారు రఘునందన్ గారు ఆధ్వర్యంలో సోలార్ ల్యాంప్, స్ట్రీట్ ల్యాంపులు కూడా పెట్టడం జరిగింది. ఈ రోడ్లు కానివ్వండి, ఏది తీసుకుంటే మీరు ఏది టచ్ చేయండి, మంచినీళ్ళని తీసుకుంటే అక్కడ వాళ్ళకు వచ్చే పింఛన్ తీసుకున్నా కూడా, తర్వాత మహిళలను లఖపతి మహిళలుగా చేస్తున్నది కరోడ్పతి మహిళ అని చెప్పేసి కూడా లఖపతి మహిళ అని, కరోడ్పతి మహిళ అని వాళ్ళకి 10 లక్షలు లోన్ ఇచ్చేసేసి దాని ద్వారా మహిళలు కూడా వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకోవాలని చెప్పేసి సశక్తి సంఘాలకు ఆధారంగా ఇక రకరకాలుగా, అంటే మీరు ఏది వ్యాపారంలో తీసుకున్నా, అంతర్జాతీయంగా తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా కూడా నరేంద్ర మోదీ గారు మన యొక్క రక్షణ గురించి తీసుకున్నా కూడా వికసిత్ భారత్ అన్నది ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తూ వస్తున్నాము. అవన్నీ కూడా కింద స్థాయిలో ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు మహాసంపర్క అభియాన్ అన్న కార్యక్రమాన్ని ప్రతి బూత్ స్థాయి వరకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళి మా కార్యకర్తలందరూ కలిసి మేము మోదీ గారు చేస్తున్నది ఏంటిది, బీజేపీ పార్టీ చేస్తున్నది ఏంటిది, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటిది, ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా కార్యకర్తలందరికీ కూడా నేను చేసే విన్నపం ఏంటంటే ప్రతి బూత్ నాయకులు, బూత్ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మండల నాయకులతో కలిసి ప్లాన్ చేసుకొని ఏ ఊరు వదలకుండా, ఏ వాడ వదలకుండా, ఏ బూత్ కూడా వదలకుండా ప్రతి ఇంటింటికి మన పాంప్లెట్లు, కరపత్రాలలో ఇవన్నీ మోదీ గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా రాయడం జరిగింది. ఇవన్నీ తీసుకుపోయి ప్రతి ఇంటికి కలిసి ఆ స్టిక్కర్లు అతికించి ఈ మహాసంపర్క అభియాన్ని విజయవంతం చేస్తారని కోరుతూ